నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి మున్సిపాలిటీలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైస్ చైర్మన్ తో పాటు మరో ఇద్దరు పసుపు కండువా కప్పుకోగా మరో ముగ్గురు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరు కాక మరికొందరు తెలుగుదేశం పార్టీలోకి వస్తామని ఎమ్మెల్యేకు సమాచారం పంపగా ఆయన నిరాకరించినట్లు తెలిసింది. దీంతో అద్దెంకి మున్సిపాలిటీలో వైసీపీ ఆధిపత్యానికి బ్రేక్ పడినట్లయింది. మున్సిపాలిటీలో వైసీపీకి 13 మంది, టీడీపీకి 7 కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో వైస్ చైర్మన్ 5వ వార్డు కౌన్సిలర్ దేశు పద్మేష్ తో పాటు 8, 13 వార్డుల కౌన్సిలర్లు బొజ్జా వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి గురువారం రాత్రి ఎమ్మెల్యే రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి మెజారిటీ వచ్చేలా కృషి చేయాలన్నారు. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకుని ఎవరిని పదవుల నుంచి తొలగించడం తమ అభిమతం కాదన్నారు. గతంలో 2 సార్లు అధికారంలో ఉంటే ఒక్కసారైనా ప్రతిపక్షంలో ఉండాలని కోరుకునేవాళ్లమని, తద్వారా లోటుపాట్లు తెలిసే అవకాశం ఉందన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షంలో ఉండాలంటే భయపడే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మన 20 సంవత్సరాల నుంచి ఎవరికేమి ఇబ్బంది పెట్టలేదు కదా, చాలా పని చేస్తాం లేదా మేలకుండా వదిలేస్తాం. అదే సార్ మీ ఆస్తి అది కష్టకాలంలో కూడా మీకు వెళ్ళి చూడటానికి. ఉంటే చెప్పండి. ఈరోజు మన వైసీపీ పార్టీ నుంచి మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మా వైస్ చైర్మన్ దేశ పద్మేష్ కానివ్వండి, 8వ వార్డు కౌన్సిలర్, తర్వాత 13వ వార్డు కౌన్సిలర్. ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు పూర్తిగా అందుబాటులో ఉండాలని 4 నెలలు. ఎందువల్లంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, కొన్ని సమస్యలు పోయినాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి సన్నిహితంగా కలిసి పనిచేయడానికి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళతో పాటు మన కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు కానీ ఊళ్ళో పెద్దలు కానీ అందరూ కూడా రావడం జరిగింది. లేదు రేపు రాబోయే రోజులు అందరం కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా మంచి మెజార్టీ రావాలి టౌన్లో కూడా. ఇంకా ఎక్కడన్నా ఏదైనా ఉన్నా సరే అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి గతంలో అపోజిషన్లో ఉండాలని కోరుకునేవాళ్ళం. 2 సార్లు పనిచేస్తే, ఒకసారి రూలింగ్ పార్టీలో ఉంటే, ఒకసారి అపోజిషన్లో ఉంటే మనకి ఇంకా లోటుపాట్లన్నీ తెలుస్తాయి అనేది మన ఉద్దేశం ఉండేది. అప్పుడు కావాలని కోరుకునేవాళ్ళం. కానీ వాళ్ళు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అపోజిషన్లో ఉండాలంటే భయభ్రాంతులు చేసే పరిస్థితులు రాజకీయాన్ని పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలో అందరూ కూడా ఇబ్బంది పడినవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారినే దాదాపు 50 రోజుల పైన జైల్లో పెట్టారంటే దాన్ని ఏ విధమైన పరిపాలన ఉందో మనం కూడా తెలియని విషయం కాదు. రాబోయే రోజుల్లో కూడా మనం వీటన్నిటిని కూడా గమనించాం. ఈ రాష్ట్రం ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా అయిందో కూడా మనందరికీ తెలియని విషయం కాదు. మనం ఇప్పుడు ఈ కలయిక అంతా కూడా ఎవరో పదవులు లాక్కోవడానికైతే నేనైతే అనుకోవట్లేదు. మనం రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఇంకా మంచిగా అభివృద్ధి చేయడం కోసం ఈ టౌన్లో కానీ ఇంకా మున్సిపాలిటీ కూడా మనకు చేతిలో ఉంటే కనుక ఇంకా డెవలప్మెంట్లో మనం ఎక్కువగా ముందుకెళ్ళడం కోసం అందరిని కూడా మనం మద్దతు కోరాం. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి మనకు ఇష్టం ఉన్నందుకు మరొకసారి వాళ్ళ ముగ్గురు కూడా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇవాళ మాతో పాటు కలిసి ప్రయాణం చేసినందుకు మీకు కూడా ఏం నష్టం లేకుండా రాబోయే రోజులు ఎంతో కలిసిన ప్రయాణం చాలా సంతోషంగా ఉండేటట్టు మేము కూడా చేస్తామని చెప్పి కూడా సభకు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తెలుసు. అందరి సహాయ సహకారాలతో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అద్దెంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వడమే వారి లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలెం హనిమిరెడ్డి అన్నారు. పంగులూరు గ్రామానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా వేసుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ హనిమిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అందరూ కలిసి తన గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అలాగే గురువారం రాత్రి సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో పల్లెపల్లెకు హనిమిరెడ్డి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనిమిరెడ్డి హాజరై ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం పాలన గురించి వివరించారు. అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించాలని హనుమరెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పాలన టీడీపీతోనే సాధ్యమవుతుందని, ఇచ్చిన హామీలన్నీ జగన్ రెడ్డి తుంగలో తొక్కారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. సంతమగులూరు మండలం పుట్టవారిపాలెంలో ఉన్న ఎమ్మెల్యే అతిథి గృహంలో శుక్రవారం గురిజేపల్లి, చవిటిపాలెం, తంగేడుమల్లి, మిన్నేకల్లు, బండివారిపాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎమ్మెల్యే రవికుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పార్టీ తాజా పరిస్థితులపై మరియు నేతలందరూ కలిసి ఆయా గ్రామాలలో సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్లి కరపత్రం అందించి వివరించాలని సూచించారు. అదేవిధంగా వైసీపీ నేతలు ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కారన్నారు. వైసీపీ పాలనంతా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అవినీతి కనిపిస్తున్నాయే కానీ అభివృద్ధి మచ్చకైనా కనిపించడం లేదన్నారు. దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని, వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త, నాయకుడు, సైనికులు ఈ 56 రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం 6వ కళ్యాణ మహోత్సవంలో గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి కలశ స్థాపన, ధ్వజారోహణ, శుక్రవారం రుద్రహోమం, పూర్ణాహుతి, సామూహిక కుంకుమార్చన, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఎంతో వైభవంగా జరిగింది. రుద్రహోమం వ్రతంలో మహిళా భక్తులందరూ ఎందరో విశేషంగా తరలివచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 1000 స్తంభాల దేవాలయంలో కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారని, గురువారం రాత్రి ధ్వజారోహణ, శుక్రవారం రుద్రహోమం, సత్యనారాయణ స్వామి వ్రతం, శనివారం మాఘ పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని, అదే రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ, ఆదివారం హంసనంది వాహనంపై స్వామివారి నగరోత్సవం ఉంటుందని శర్మ తెలియజేశారు. శ్రీ వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా 3 రోజుల ప్రయాణిక దీక్షతోటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 22వ తారీఖు గురువారం సాయంత్రం పుట్టమట్టి తీసుకుని వచ్చి కలశ స్థాపన, బాలికలు ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఈరోజు 23వ తారీఖు శుక్రవారం రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమము, వాస్తు హోమాలతోటి ప్రారంభమై ఈరోజు సామూహిక శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలని చేయిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం తర్వాత రేపు 24వ తారీఖు మాఘ పౌర్ణమి శనివారం రోజున అత్యంత విశేషంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. కళ్యాణానంతరము స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 26వ తారీఖు ఆదివారం నందివాహన సేవతోటి గ్రామోత్సవంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు జరగబోతున్నాయి. కావున 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం దీనికి పంపిస్తాను. ఒక్కొక్క లైన్ వెలిగించారా అండి? ఆ ఇన్నాళ్ళలాగా స్వామివారికి 3 సార్లు చెప్పండి. వనస్పతి భవేది కలశానికి పునానికి కడ్డీ వెలిగించండి అమ్మా. చెప్పండి. వనస్పతి భవేది స్వామివారికి చెప్పండి 3 సార్లు. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 521వ వర్ధంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నమాచార్యులు విగ్రహం వద్ద శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో అధ్యక్షులు చెన్నుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అన్నమాచార్యుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్నమాచార్యులు 1408వ సంవత్సరం మే నెల 9వ తేదీన జన్మించి 1503వ సంవత్సరం ఫిబ్రవరి 23న పరమపదించారని, దాదాపు 94 సంవత్సరాలు జీవించి దక్షిణ పదంలో భజన సాంప్రదాయానికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు అయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద 32,000కు పైగా కీర్తనలు రచించారని, ఈయన పాటలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం పెనవేసుకుని ఉంటాయన్నారు. ఎంతో చరిత్ర కలిగిన అద్దంకిలో అన్నమాచార్యుల విగ్రహం అందరి సహకారంతో నెలకొల్పటం గొప్ప విషయమని, యుగాలు మారిన అన్నమాచార్యుల కీర్తనలు ఎప్పుడు చిరస్థాయిగా నిలుస్తాయని నాగేశ్వరరావు తెలియజేశారు. వాగ్గేయకారులైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారిది 521వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అద్దంకి మెయిన్ రోడ్లో గల శ్రీ అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద ఈరోజు శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం అలాగే జానపద కళాపీఠం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈయన రచనల్లో ఎంతో గొప్పగా ఈరోజు మహానుభావుడు 94 సంవత్సరాలు జీవించి సాహిత్యము, సంగీతము,
అలాగే జానపదులు కీర్తనలు రాసి వెంకటేశ్వర స్వామి వారిని తన కీర్తనలతో పలానా చోట ఉన్నాడనేది తిరుమలలో ఉన్నాడు అనే చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ అన్నమాచార్యుల వారు. ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం మా పూర్వజన సుఖంగా భావిస్తూ వచ్చినటువంటి అన్నగారైనటువంటి అన్నమయ్య గారు మరణించి ఇప్పటికీ 523 సంవత్సరాలు 21 అయినప్పటికీ మనం ఆయన సంస్కరించుకుంటూనే ఉన్నాం. ఆయన సాహిత్యం, మత సాహిత్యం ఇప్పటికి కూడా ఈ సమన్యాయం, ఈ కుల మతాలు ఇవన్నీ ఉండకూడదని, అలాగే హెచ్చుతగ్గులు ఉండకూడదని, అందరూ సమానులేనని చెప్పి సత్యం ఉంది ఆ సాహిత్యంలో. అందుకని 500 ఏళ్ల పాటు మనం ఆయన ఇప్పటికి కూడా ఆయన రచించినటువంటి అన్నమయ్య కీర్తనల్ని పదాలను పాడుకుంటూ ఆయన కీర్తిస్తూ ఈరోజు కూడా మర్చిపోకుండా ఉన్నామంటే కేవలం ఆయన రచనలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి గ్రహిస్తున్నాం. 500-700 కాదు, ఇంకో 1000 సంవత్సరాలైనా ఆయన రచనలు ఉన్నంతకాలం, ఆయన సంకీర్తనలు ఉన్నంతకాలం తప్పనిసరి ఆయన మనలో మిగిలిపోతాడు, మన గుర్తుండిపోతాడని చెప్పి అభిప్రాయపడుతున్నాం. కళాక్షేత్రం వారు నాగేశ్వర ఆధ్వర్యంలో ఇందాక హనుమంతరావు చెప్పినట్టుగా పట్టణం నడిబొడ్డులో స్థాపించడం అనేది అర్థంకిగా కాదు, ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఎంతో అమూల్యమైనటువంటి సంపద. అంటే సంపదలన్నీ కరిగిపోతాయి కానీ కొన్ని సంపదలు శాశ్వతంగా ఉంటాయి, సార్వజనీయంగా ఉంటాయి, సార్వకాలికంగా ఉంటాయి, యూనివర్సల్ అక్కడ నిలబడేటువంటి బొమ్మలు. మరి వెనక భక్తే కాకుండా అన్నమాచార్య కీర్తన సంకీర్తనల్లో సమసమాజం, ఇందాక మాస్టర్ చెప్పాడు రామనాథ్, సమసమాజం, సంఘ సంస్కరణలు, మూఢాచారాలను విమర్శించడం, హిందూ మతమే కాదు అన్ని మతాల్లో ఉండేటువంటి సారం ఒకటేమో అని చెప్పని బోధించినటువంటి మా ప్రవక్త ఆయన. వాగ్గేయకారుడు అంటే రాసుకుంటాడు, ఆయన పాడుకుంటూ పోయేటువంటి వాగ్గేయకారుడు అని చెప్పి అంటారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి గారు ఇందాక నాయకులు చెప్పినట్టుగా తిరుపతి కొండపైన ఉన్నాడు అని అడ్రస్ చెప్పినటువంటి ఆస్థాన విద్వాంసుడైన. సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామ సచివాలయం సిబ్బంది సమయానికి కార్యాలయానికి రావడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలు దాటిన సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. అయితే సచివాలయం సిబ్బంది ముఖ్యమంత్రి ఆశయాలను తుంగలో తొక్కేస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సౌకర్యాలన్నీ గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్నాయి. అటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తూ వారి ఇష్టం వచ్చినప్పుడు కార్యాలయానికి వచ్చి వెడుతున్నారు. సచివాలయానికి పనుల కోసం వచ్చిన ప్రజలు సిబ్బందిని ఆలస్యంగా వచ్చారేంటి అంటూ ప్రశ్నిస్తే వారిపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సచివాలయ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. 11 కావచ్చిందంటే ఇంతవరకు ఎవరు రాలేదు. వాళ్ళ టైం మనకు తెలియదు కదా. ఎలా పట్ట రిజిస్ట్రేషన్ పట్ట ఇవాళ రమ్మని మమ్మల్ని. ఎవరు రమ్మన్నారు? నిన్న క్యాన్వాస్ చేయించారు. అమ్మాయి అయిపోయిందా? అమ్మాయి థర్డ్ డిగ్రీ. అదే జనాలు అంతా వచ్చి ఇంకా కూర్చోరు శివాజీ. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.